హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు సార్? పర్లేదండి, బాగానే ఉన్నాం. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు వడదెబ్బ కొట్టింది. విజయవాడలో నిన్న 4 రోజుల రైతుల సమావేశానికి హాజరయ్యాము సార్. కొన్ని కంపెనీలు చెట్లకి పెద్ద పెద్ద మామిడి చెట్లకి 5,000 7,000 ఇవ్వటం, కొట్టేది అదే కట్టెలను కూడా వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోవటం, కట్టెలు చెట్లని మాట్లాడకపోవటం, 3 రెట్లు అని చెప్పి 2.5 రెట్లు అది రిజిస్టర్ వాల్యూకి. ఎక్కడో చోట తప్ప రిజిస్టర్ వాల్యూస్ ఉన్నాయండి అంతా. అక్కడ పొలం 10 లక్షలు ఉంటే రిజిస్టర్ వాల్యూ 3 లక్షలు ఉంటుంది. అందుకని వాళ్ళు 7.5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోవటం. దాంతోపాటు పంటల గిట్టుబాటు ధర ఏదైతే ఎంఎస్పి రాలేదో దాని మీద అనేక సమస్యల మీద మనం కూడా హాజరవడం జరిగింది. వెంటనే సంబంధిత ఎమ్మెల్యేలకు చెప్పమంటే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి కలిసి మిగతా రైతుల గురించి మాట్లాడాను. గట్టిగా లేఖలు రాయండి, మీరు కేంద్ర ప్రభుత్వం పాలసీ కదా అన్నారు. పాజిటివ్ తీసుకుంటారు. ఎక్కడో హడావిడిలో టీవీలో హడావిడి చేసే బ్యాచ్ కూడా తప్ప పార్టీలది ఏముందండి దీంట్లో అని చెప్పడం జరిగింది. ఎంపీ గారితో కూడా చెప్పమని చెప్పడం జరిగింది. అలాగే మా కార్యక్రమాలు మేము ఉన్నాం. పోలవరం సమావేశాలు రాష్ట్రం అంతా పెట్టాం. ఇది చూశారు, చాలా కాలం అయింది కాబట్టి. పోలవరాన్ని ఎలా సర్వనాశనం చేసేసారో నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారికి ఆయన ప్రజలకు ఎందుకు తెలియట్లేదు, ఇవన్నీ మాట్లాడుకున్నాం సార్. వన్ బై వన్ ఓవరాల్గా మీరు ఎక్కడికో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం సార్. అయితే మొదటగా 1 year పూర్తి చేసుకున్నటువంటి కూటమి పాలనకు సంబంధించి మీరు 1 year పాలన మీద ఏం చెప్తారంటే ఏం చెప్తారు సార్? గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు, రెగ్యులర్గా అనేక అంశాలకు సంబంధించి రాష్ట్రం నలుమూల పర్యటనలు చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా 1 year పాలనకు సంబంధించి అడిగితే ఏం చెప్తారు? మొదట్లో రాగానే ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అయితే వచ్చిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల విషయంలో చాలా వరకు చేసుకెళ్ళినా లోపాలు ఉన్నాయి, కొన్ని అమలు చేయలేకపోవచ్చు. దారి తెప్పి కక్ష సాధింపు చర్యలోకి వెళ్ళటం వల్ల పాలన గాడి తెప్పింది, ప్రతి వర్గానికి వ్యతిరేకం అవటం. అందుకని ఈ కూటమి వచ్చిన తర్వాత దిక్కుమాన ఉత్తర భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలి కాబట్టి కూటమి అంటున్నా. ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ తోక పార్టీ. ప్రస్తుతం అలాగే ఉన్నాయి. పూర్వం తెలుగుదేశం పార్టీ తోక పార్టీలు అనేవారు. సరే, వాళ్ళు చూస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ వచ్చింది. మొట్టమొదటి రోజే మరి ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడి నుంచి ఏం చేసుకొచ్చాడో తెలియదు. ఆయన 7,000 రూపాయలు పెన్షన్ వచ్చిన వెంటనే చూశారు కదా, 4,000 రూపాయలు పెంచడమే కాకుండా ఎప్పుడో జగన్ గారి పాలనలో ఉన్నదానికి కూడా 3,000 రూపాయలు ఎక్స్ట్రా వేయడం అతి కాదండి హామీ. సరే, అది ఇచ్చేసి ఓ పాజిటివ్ ఆస్పెక్ట్. అందుకని హామీల అమల్లో చూసుకుంటే పథకాల పేర్లు అయితే పెట్టారు కదా, ఏదో తల్లికి వందనం, Super 6 అన్నారు, ఆడబిడ్డ పథకం అని. ఇవన్నీ ఇంతవరకు రాలేదు. దానికోసం ఇలా సుదూరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే బస్సులలో ఫ్రీ మహిళలకి విషయం ఏంటంటే, ఈ ఫ్రీ పెట్టిన తెలంగాణతో దాదాపు 25-30% పెరిగిపోయారు. గత 5 ఏళ్ళ నుంచి జనరల్గా పెరిగి కాకుండా ఫ్రీ అని చెప్పి ఎక్కేవాళ్ళు పెరిగారు. ఇవన్నీ చూసుకుంటారు నేపథ్యంలో ఆ 3 అమలు కావటం, మొత్తం సూపర్ 6 పథకాలు ఉన్నాయి. 6 కాకుండా మళ్ళీ ఇంకో 6 ఇవ్వటం జరిగింది. అది చూసుకుంటే పాక్షికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుని పాక్షికంగా అమలు చేయడం జరిగింది. అసలు చేయటం అనేది కూడా అందరికి అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇంతకుముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ పనులు ఇంకా బాగా చేయాలి. అందుకని దాంట్లో అమలు చేయటంలో పాక్షికంగా మాత్రమే విజయం సాధించారు. తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్లో కొన్ని చోట్ల దళితుల మీద కానీ మిగతా చోట్ల కానీ చూస్తూ ఉంటే ఇంకా శాంతి భద్రతలు ఏదైతే ఉన్నాయో నేను లోపాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. కంపేర్డ్ విత్ ఇంతకుముందు సుధాకర్ గారు కానీ లేదంటే బాడీ డెలివరీ చేసిన దాంట్లో చూస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా జనం మీద ఉంది. ఒప్పుకోండి, ఉన్నట్టుండి ఎలా పోతుందండి. అందువల్ల కంపారిజన్గా చూస్తే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంపేరిటివ్గా జరుగుతుంది. ఇంకా ఖచ్చితంగా అమలు చేయాలి. ఈజ్ ఓకే అండి, మొదలు వేసుకోవచ్చు. అలాగే కొత్త సంస్థల ఏర్పాటు విషయంలో కూడా ఏదో వాళ్ళు చెప్పినంత, అంటే ఇంతకుముందు వేసిన మొక్కలకు నీళ్లు పోయడం కానివ్వండి, నేను కంప్లీట్గా మొత్తమే తీసుకొచ్చారని చెప్పను. బట్ డెఫినెట్గా ఇప్పుడు టీసీఎస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కానీ ఇంకా ముందుకు దాన్ని నీళ్ళు పోసి బయట తీసుకొచ్చినట్టు లోకేష్ గారు ఉన్నారు డెఫినెట్గా. అలాగే మిగతా
ఇది సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలో కానీ దీంట్లో కానీ ఖచ్చితంగా ముందడుగులు పడుతున్నాయి, కానీ కొంతవరకు ముందుకెళ్తుందండి ఇది. ఇక జనం ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడతాం ఇవన్నీ గురించి, నేను కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. ఎందుకని అంటారు? సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ అండి ఆయన, మామూలు నటుడు కాదు. మీరు చాలామంది ఆయన అజ్ఞాతవాది సినిమా చూసారో, అతని చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. అందువల్ల నా జల్సా సినిమా కానీ చూసుంటారు కదా. అంతకన్నా ముందు సుస్వాగతం, మంచి సినిమాలు చాలా వచ్చినాయి. ఆయన మంచి నటుడు. అంటే మనం ఇట్లా మాట్లాడే అపరిచితుట్లా మాట్లాడే విక్రమ్ ఎందుకు పనిచేస్తాడు నేను ముందు? మీకు కోపం వస్తుంది, విక్రమ్ అంటే అభిమానం ఉన్నట్టుంది, చూసి మీ కళలో క్రోధం కనబడతా ఉంది. లేదు సార్, అంటే మీరు విక్రమ్ గారి గురించి చెప్తున్నారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అప్లై చేస్తున్నారు, మంచి నటుడు అంటున్నారు, లేకపోతే ఆయన గురించి మాట్లాడటం ఎంత తక్కువ మాట్లాడటం మంచిది అనే సినిమాలో నిజంగా విక్రమ్ గారి బదులు కళ్యాణ్ బాబు గారు వేసి ఉంటే ఇంకా సూపర్ హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. బెస్ట్ సూటెడ్, అద్భుతమైన నటుడు ఆయన. ఇప్పుడు ఇవాళ ఒక గంటలో షేడ్స్ మార్చే విషయంలో మాత్రం అద్భుతమైన నటుడు. నటన పరంగా చెప్తున్నారా, రాజకీయాల పరంగా చెప్తున్నారా? సినిమా పరంగా నటుడు అంటే బ్రహ్మాండంగా. చిత్తూరు నాగయ్య గారు, ఎన్టీ రామారావు గారు ఏం చెప్తాను, ఈయన స్టైల్లో అడావిడి టిక్ మన తమ్ముడు సినిమాలో ఎల్లగా యాక్షన్ చేసి చాలా చూశారు కదా, చాలా చక్కగా చేస్తాను. నేను అనేది ఓకే సార్, రాజకీయాలు సినిమాల్లో రాజకీయాలు ఎందుకు ఉత్తరాది అహంకారం నశించాలన్న మనిషి, హిందీ పెత్తనం వృద్ధుడు ఏంటని మాట్లాడే మనిషి కంప్లీట్గా రివర్స్ చేసి మాట్లాడతాం. ఇవాళ ఏదైతే వాళ్ళ అభిమానులు నేను మాట్లాడారో ఎన్ని పూర్తిగా ఆయనకి తగులుతాయి. నెగిటివ్ కామెంట్స్ ఏమంటే పూర్తిగా 100% ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. నేను మాట్లాడలేదు ఓకే ఇప్పుడు అంటే ఆయన మాట్లాడి నేను నా వాదనలో స్టాండ్ కొన్నాను. ఇప్పుడు మాటలు మార్చుకుని రోజు పొద్దున పాట, సాయంత్రం డ్యాన్సు, రోజుకో ఇది చేయలేదు. అందువల్ల హిందీ గురించి మాట్లాడతారు. తోటి తెలుగు బిడ్డ దక్షిణమూర్తి గారి అబ్బాయి, అంటే కరుణానిధి గారి అబ్బాయి స్టాలిన్ మన భాషల గురించి మాట్లాడుతుంది. ఆయన మీద మాట్లాడతాడేంటండి గవర్నీలీనా అయిపోయింది. అలాగే వాళ్ళ నాన్నగారు, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ నాన్నగారు అసలు మా ఇంట్లో లౌకికవాది, కమ్యూనిస్టు, ఆయన దీపం వెలిగిస్తే సిగరెట్ ఇచ్చుకునేవాడు, రాముడే మాట్లాడేవారు. అందుకని నా చిన్నప్పటి నుంచి బైబిల్ ఉండేది ఇంట్లో అని చెప్పారు. బైబిల్ ఏదో ఉండేది, యేసుక్రీస్తు కంటే నమ్మకం చాలా చెప్పారు. మళ్ళీ మార్చి సనాతన ఏదో అపోలాజికల్ సనాతనవాదిని అని ఆమెను అన్నారు. ఆమెన్ సనాతన మీ డైలాగ్ చేయండి పూర్తిగా. ఏదైతే ఇప్పుడు రోటేట్ అవుతుందో జనం 90% మంది ఏంటో మానేశారు. మళ్ళీ ఒకసారి ఏమనండి, దాంట్లో అదన్నీ వేసుకుని డ్రెస్ వేసి కాషాయం వేసుకుని బొట్టు పెట్టుకుని 5-6 కిలోమీటర్లు బొట్టు పెట్టుకుని ఆయన మాట్లాడారు కదా, మధ్యలో ఆమెను అన్నారు. సనాతనవాదిని ఆమెనంటే నాకు అర్థం కాలేదు. అంటే అరసెకండ్లో కూడా తేడా వచ్చేటట్టు యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు మా ఎన్నికల ముందు వస్తుందన్నారు. మళ్ళీ వెంటనే నాకేమైనా చెవులో చెప్తారు పాకిస్తాన్ ఫ్రెండ్స్ అన్నారు. జనం నవ్వుకున్నారు సరదాగా. ఏమని మాట్లాడమంటారండి? నేను ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది జరుగుతుంది అన్యాయం అని అద్భుతంగా మాట్లాడారు. ఆ కళ్యాణ్ గారికి వీని కాదు, ఆయన వేరే కళ్యాణ్ గారు. ఈ ప్రాంత ప్రజల పట్ల ఒక ఆర్ద్రత ఉండి ఈ భావితరాలు బాగుండాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మంది 1000 మంది తెలియదు నాకు ఎంతమంది, అప్రాక్సిమేట్లీ 10 లక్షల రూపాయలు. అంటే ప్రత్యేక హోదాతో వచ్చి విభజన హామీలు వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తే ఒక్కొక్కడు చెప్తున్నాను నేను, ఇవాళ మన ఏపీలోనే 10 నుంచి 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు వస్తారు. కుర్రాళ్ళు, దమ్మున్నాళ్ళు, యువత, దాని గురించి మాట్లాడాలి. ఆయన ఇంతకుముందు మాట్లాడారు. ఆ కళ్యాణ్ గారు, అపరిచితుడి కళ్యాణ్ గారు, ఆ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి 100 మందికి అన్నారు. పోనీ ఏదన్నా సరే అది ఆయన అది కూడా అక్కర్లేకుండా విభజన హామీలు వచ్చి రాయితీలో ఢిల్లీ గుజరాత్ పట్టుకుపోయారు కదా మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళ సౌకర్యంతో 100% ఎగ్జామ్షన్. అయితే నా తెలుగు జాతికి మా ఆంధ్రప్రదేశ్కి ఒక 15 సంవత్సరాలు ఇవ్వండి, 15 లక్షల మంది ఇండస్ట్రీలు తర్వాత యువత. అది కళ్యాణ్ బాబు గారు. ఈ దుర్మార్గం నశించాలి. నేను ఆప్కా ఫెసిలిటీసే బాత్ కర్రని హిందీలో కూడా మాట్లాడారు. దానికోసం ఆ దీక్ష చేస్తాను. ఆయన కళ్యాణ్ బాబు గారు. అంతేగాని ఇప్పుడు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సినిమాలు చూసుకుని చొక్కాలు చింపుకోండి తప్పేంటి, యాక్సిడెంట్ రేట్ చేసుకుని తప్పేంటి అని ఈ కళ్యాణ్ బాబు గారు కాదు, అది ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారు. అందుకని ఆయన గురించి అలాంటి ఆయన కావాలనుకున్నాను, స్ఫూర్తిదాయకం. చాలా మంది కనీసం యువతరం దేనికోసం నాకు అర్థం కాదు. వాళ్ళ భవిష్యత్ తరాల గురించి మాట్లాడలేదు కాదు. మీరు అనవసరంగా
అందుకని ఆయన గురించి తక్కువ మాట్లాడితే మంచిది.